పాకిస్తాన్ డ్రోన్ దాడుల నేపథ్యంలో దేశ భద్రతపై ఢిల్లీలో కీలక సమావేశాలు జరగనున్నాయి. కాసేపట్లో కేంద్ర మంత్రి అమిత్ షాతో ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ భేటీ కానున్నారు. యుద్ధ పరిస్థితులపై అమిత్ షాతో చర్చించనున్నారు. మరోవైపు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మిలిటరీ ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. వీరిలో సిడిఎస్ అనిల్ చౌహాన్ సహా త్రివిధ దళాధిపతులు ఉన్నారు. రాజస్థాన్, గుజరాత్ పై పాక్ గగనతల డ్రోన్లు, క్షిపణి దాడులను భారత సైన్యం తిప్పికొట్టిన విషయంపై రాజ్నాథ్ కు అధికారులు వివరించారు. పాకిస్తాన్ డ్రోన్ దాడుల నేపథ్యంలో దేశ భద్రతపై ఢిల్లీలో కీలక సమావేశాలు జరగనున్నాయి. కాసేపట్లో ప్రధాని మోదీతో ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ భేటీ కానున్నారు. యుద్ధ పరిస్థితులపై ప్రధానితో చర్చించనున్నారు. మరోవైపు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మిలిటరీ ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. వీరిలో సిడిఎస్ అనిల్ చౌహాన్ సహా త్రివిధ దళాధిపతులు ఉన్నారు. రాజస్థాన్, గుజరాత్ పై పాక్ గగనతల డ్రోన్లు, క్షిపణి దాడులను భారత సైన్యం తిప్పికొట్టిన విషయంపై రాజ్నాథ్ కు అధికారులు వివరించారు. భారత్ పాక్ నడుమ ఉద్రిక్తత. ఢిల్లీలో తాజా పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, చెప్పండి. పాక్ భారత సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత ప్రభుత్వం ఎప్పటికప్పుడు అలర్ట్గా తీసుకుని కేంద్ర భద్రతలతో ఎప్పటికప్పుడు సమీక్ష సమావేశాలు నిర్వహిస్తుంది. ఈ సమీక్ష సమావేశాల్లో వారికి కావాల్సిన సూచన సలహాలు ఎప్పటికప్పుడు అందిస్తూ జరుగుతున్న తాజా పరిస్థితులు ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ తెలుసుకుంటుంది. హోంమంత్రి అమిత్ షాతో మరి కాసేపట్లో జాతీయ సలహాదారు అజిత్ దోవల్ సమావేశం కానుంది. మరి సమావేశంలో ఇప్పటి వరకు జరిగిన పూర్తి పరిస్థితులను హోంమంత్రి అమిత్ షాకు తెలియజేసే అవకాశం కనిపిస్తుంది. పాకిస్తాన్ సంబంధించిన మిసైల్స్ కావచ్చు, పాకిస్తాన్ సంబంధించిన డ్రోన్స్ ను ఎప్పటికప్పుడు నేలమట్టం చేస్తుంది. ఇప్పటికే 1F-16 ఫైటర్ జెట్ ను నేలమట్టం చేసింది. అయితే చైనీస్ PL-158 అది ఏదైతే ఉందో అది కొద్దిసేపటిమే పంజాబ్ బార్డర్ లో వచ్చినట్లు కూడా మన భారత భద్రతా దళాలు అంచనా వేస్తున్నాయి. దానికి సంబంధించి కూడా ఎలా ముందుకెళ్లాలి, పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు చైనా దేశం ఎందుకు వంట పడుతుందనే విషయంలో కూడా కొంత ఆసక్తి నెలకొంది. ఏదైతే ఇదంతా కూడా పూర్తిగా భారత ప్రభుత్వంతో పాటు భారత భద్రతా దళాలు ఎప్పటికప్పుడు తిప్పికొడుతూ ముందుకెళ్తున్నాయి. ఇప్పటికే రాడార్ వ్యవస్థను పూర్తిగా యాక్టివ్ మోడ్ లోకి తీసుకొచ్చారు. దీనికి సంబంధించి ఇటు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆధ్వర్యంలో కూడా త్రివిధ దళాల అధిపతులు సమావేశమయ్యారు. ఎయిర్ ఫోర్స్ చీఫ్ మార్షల్ కూడా కొద్దిసేపటి క్రితమే రాజ్నాథ్ సింగ్ తో సమావేశం కొనసాగుతుంది. ఏదైతే ఐఏఎఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సంబంధించి ఎలా వ్యవహరించాలి, ఇప్పటికే ఎయిర్పోర్ట్ లో భద్రత కట్టుదిట్టం చేశారు. చాలా ఎయిర్పోర్ట్లు కేంద్ర భద్రతా దళాల ఆధీనంలోకి తీసుకున్నారు. అక్కడ ఎయిర్పోర్ట్స్ అధికారులు ఉన్నతస్థాయి సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఏదైతే రాఫెల్ కావచ్చు, ఇతర భద్రతా దళాలకు సంబంధించిన ఎయిర్ ఫోర్స్ విమానాలను ఏ విధంగా వాడుకోవాలి, ఫైటర్ జెట్స్ ఏ విధంగా ముందుకెళ్లాలి అనే అంశాలపైన కూడా రక్షణ శాఖ మంత్రికి ఇప్పటికే త్రివిధ దళాల అధిపతులు వివరించారు. మరి కాసేపట్లో దీనికి సంబంధించి పూర్తి వివరాలు కూడా వెల్లడించే అవకాశం కనిపిస్తుంది. అంటే ఇటు అజిత్ దోవల్ సైతం అమిత్ షాతో భేటీ తర్వాత మరింత సమాచారం బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇటు సిఐఎస్ఎఫ్ డీజీతో పాటు బిఎస్ఎఫ్ డీజీతో అమిత్ షా కొంచెం క్రితమే సమావేశం నిర్వహించారు. ఆ సమావేశం అనంతరం అజిత్ దోవల్ సమావేశమయ్యారు. కేంద్ర భద్రతను దృష్ట్యా ఎట్టి పరిస్థితుల్లో కేంద్ర పౌరులకి అంటే భారత పౌరులకి ఎలాంటి ఆటంకాలు కూడా ఎలాంటి విపత్తు అయినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని ఒక మెసేజ్ అయితే క్లియర్ కట్ గా ఇస్తున్నారు. ఏదైతే ప్రతి విషయంలో కూడా L-70 యాంటీ డ్రోన్ సిస్టమ్ ఇప్పటికే ఆపరేట్ మోడ్ లో తీసుకొచ్చారు. ఇటు వెపన్స్ అన్ని కూడా డిప్లే చేశారు. ZSU
23 వెపన్స్ కూడా ఇప్పటికే అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇవన్నింటినీ కూడా కేంద్ర ఏదైతే ఎల్ఓసి వెంబడి కూడా యాక్టివ్ మోడ్ లోకి తీసుకొచ్చారు. ఇటు పాక్ కవింపు చర్యలను ఎప్పటికప్పుడు తిప్పికొడుతున్న కేంద్ర భద్రతా దళాలు, ఇటు పాకిస్తాన్ సంబంధించిన ఆర్మీ సైతం భారత పౌరులపైన విచక్షణ రహితంగా దాడులు నిర్వహిస్తుంది. వాటిని కూడా తీవ్రంగా ఖండిస్తుంది. మాకు పాకిస్తాన్ సంబంధించిన పాక్ పౌరులపైన మా ప్రతీకారం కాదు, కేవలం ఉగ్రవాదులపైనే మా ప్రతీకారం అని చెప్పేసి కూడా అనేక సందర్భాల్లో పాక్ హెచ్చరికలు జారీ చేసినప్పటికీ కూడా పాక్ కవింపు చర్యలు చేస్తున్న నేపథ్యంలో ఇటు ఎప్పటికప్పుడు మార్నింగ్ చేస్తూ అన్ని రాష్ట్రాలను కూడా అప్రమత్తం చేస్తుంది. ఇటు బార్డర్ సంబంధించిన రాష్ట్రాలు రాజస్థాన్, పంజాబ్, జమ్మూ అండ్ కాశ్మీర్ తో పాటు గుజరాత్ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు ఆయా రాష్ట్రాల ఉన్నతాధికారులను కూడా అలర్ట్ చేసింది. భద్రతాపరమైన చర్యలు కఠినం చేయాలని చెప్పింది. వారికి సంబంధించి అక్కడ ఎక్కడైతే బార్డర్ లో ఉన్న బిఎస్ఎఫ్ ఇప్పటికే బార్డర్స్ మొత్తం క్లోజ్ చేశాయి, క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నాయి. ఎవరైనా అనుమానాస్పదంగా తిరిగితే కాల్చివేతకు కూడా ఆదేశాలు జారీ చేశాయి. వీటన్నిటి నేపథ్యంలో అమిత్ షా వీరితో ప్రత్యేకంగా సమావేశమై ఇప్పటి వరకు జరిగిన పరిస్థితిని అంతా కూడా అంచనా వేసి భవిష్యత్తు ఏ విధంగా ముందుకెళ్లాలి, ఈ దాడులు కొనసాగే కంటిన్యూ అయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎలా వ్యవహరించాలనే అంశాలపైన కూడా దిశానిర్దేశం చేసే అవకాశం కనిపిస్తుంది. ఇటు విదేశీ వ్యవహారాల మంత్రి జయశంకర్ సైతం విదేశీ వ్యవహారాల డిఫెన్స్ అధికారులతో పాటు సలహాదారులతో కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. ఆయా దేశాలకు పాక్ భారత్ మధ్య యుద్ధాన్ని ఎప్పటికప్పుడు వివరిస్తున్నారు. ఇటు మిసైల్ దాడికి సంబంధించి కావచ్చు, డ్రోన్ల దాడికి సంబంధించి భారత భద్రతా దళాలు తిప్పికొడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఖచ్చితంగా ఈ అమిత్ షా ఇటు రాజ్నాథ్ సింగ్ సమావేశం తర్వాత మోడీకి కూడా అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో నైట్ బ్లాక్అవుట్ ప్రకటించారు. ఎమర్జెన్సీని వస్తే ఏ విధంగా తప్పించుకోవాలి, ఎమర్జెన్సీలో భారత పౌరులను ఏ విధంగా కాపాడుకోవాలి, భారత పౌరులు ఉగ్రవాదుల నుంచి తప్పించుకునేందుకు చర్యలు ఏ విధంగా తీసుకోవాల్సిన అన్ని అంశాలపైన కూడా ఆయా రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలకు ఇప్పటికే వివరించారు. కొంతసేపుగా చండీగఢ్ లో సైరన్, ఎమర్జెన్సీ సైరన్ మళ్ళీ ఒకసారి ఉపయోగించారు. అక్కడ సైరన్ ఉపయోగించిన క్రమంలో ఎవరు కూడా పౌరులంతా కూడా తమ ఇళ్లలోనే ఉండాలి, ఎవరు కూడా బయటకు రావద్దని చెప్పేసి కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఇటు గుజరాత్ సంబంధించిన సీఎం ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేశారు. గుజరాత్ కు సంబంధించిన బార్డర్, పాకిస్తాన్ బార్డర్ లో పూర్తిగా నిఘా పెంచాలని చెప్పేసి హెచ్చరికలు జారీ చేశారు. పంజాబ్ పూర్తిగా భద్రతా దళాల ఆధీనంలో ఉంది. ఇటు ఇప్పటికే క్రికెట్ మ్యాచెస్ సైతం ఇప్పటికే రద్దు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇతర ఏదైతే హై కమిషన్ సంబంధించిన భద్రతా వ్యవహారాల్లో కూడా పూర్తిగా భారత్ సన్నద్ధమైంది. ఎలాంటి దాడినైనా ఎదుర్కోవడానికి భారత భద్రతా దళాలతో పాటు భారత ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు కూడా హెచ్చరికలు జారీ చేస్తుంది. నకిలీ వార్తల విషయంలో కూడా కఠినంగానే వ్యవహరిస్తుంది భారత్. ఈ నేపథ్యంలో మరి కాసేపట్లో అమిత్ షాతో సమావేశం తర్వాత మరిన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అఖిల, రైట్, థ్యాంక్ యూ లెవెల్.